అందరికీ నమస్కారం. ఎలక్షన్స్ తర్వాత ఎలక్షన్స్ ముందు నుండి కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొంత స్తబ్దత అనేది ఉందనేది జగమెరిగిన సత్యమే. కానీ ఎలక్షన్స్ అయిపోయి సుస్థిరమైనటువంటి ప్రభుత్వం వడివడిగా వేగంగా నిర్ణయాలు తీసుకొని రియల్ ఎస్టేట్కి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం స్టార్ట్ చేసేసిందని చెప్పాలి. దానిలో భాగంగా రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇంతకుముందు రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం యుటిలిటీ ఛార్జెస్ ఎవరు పే చేయాలనే ఒక్క సందిగ్ధంలో యుటిలిటీ ఛార్జెస్ వల్ల ఉత్తర భాగం వర్క్ ఆగిపోయిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన గవర్నమెంట్ ఆ యుటిలిటీ ఛార్జెస్ మేమే పే చేస్తానని ఉత్తర రీజనల్ రింగ్ రోడ్ పార్ట్ అంతా కూడా పనులు మొదలు పెట్టడానికి ఆ మార్గం సుగమం అయిపోయింది. అలాగే దక్షిణం ఉన్నటువంటి దక్షిణ పార్ట్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో మీకు చౌటుప్పల్ నుంచి ఆమన్గల్ అలాగే షాద్ నగరు మళ్ళీ కంది వరకు ఉన్నటువంటి దక్షిణ భాగానికి కూడా అది ఒక నేషనల్ హైవేగా డిక్లేర్ చేసి దానికి కూడా ఒక ఫుల్ క్లారిటీ వచ్చి రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి క్లారిటీ రావడం వచ్చేసింది. మనకి హైదరాబాద్కి అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఎలాంటి ఇంపాక్ట్ వచ్చిందో రీజనల్ రింగ్ రోడ్ కూడా హైదరాబాద్కి వచ్చిన తర్వాత హైదరాబాద్ పరిస్థితి వేరే లెవెల్లో ఉంటుందని మాత్రం అంచనా గట్టి ప్రభుత్వం తీసుకున్నటువంటి మరో ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం ఏమిటంటే ఓఆర్ఆర్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో ఉండే ప్రాంతాన్ని ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చి దీన్ని ఒక శాటిలైట్ టౌన్షిప్స్గా తయారు చేసేసి ఈ మధ్యలో ఉన్నటువంటి గ్రిడ్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ గ్రిడ్ రోడ్లను కూడా తయారు చేసి ఒక విస్తృతమైనటువంటి మహానగరాన్ని తయారు చేయాలి హైదరాబాద్ అనే ప్లాన్లో ఉన్నారు. అలాగే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి కొన్ని ఒక 7 కార్పొరేషన్స్ అలాగే 30 మున్సిపాలిటీలను అన్నిటినీ కూడా మొత్తాన్ని ఏకంగా కలిపి సమతుల్యం అంటే అభివృద్ధిలో ఎక్కువ తక్కువ అనేది లేకుండా సమతుల్యంగా హైదరాబాద్ డెవలప్ అయ్యి ఒక మంచి సిటీగా తయారు కావాలనే ఉద్దేశంతో మున్సిపాలిటీలని కార్పొరేషన్ని అన్నిటిని కలిపి రేపు కార్పొరేషన్స్కి కానీ మున్సిపాలిటీస్కి కానీ ఫండ్స్లో వివిధమైనటువంటి డిఫరెన్సెస్ ఉండటం వల్ల సమతుల్యంగా డెవలప్ కాలేదనేది ఇంతవరకు జరిగినటువంటి ఒక స్థితి. ఆ స్థితిని ఛేదించి సర్పాస్ అయ్యి మంచి డెవలప్మెంట్ తోటి హైదరాబాద్ని ఇంకొక పేరుతో పిలవడానికి సిద్ధమవుతుంది. హైదరాబాద్ గ్రేటర్ సిటీ. హైదరాబాద్ గ్రేటర్ సిటీగా తయారైనట్లయితే హైదరాబాద్ పరిధి కూడా పెరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు మాస్టర్ ప్లాన్ 2031 మాస్టర్ ప్లాన్నే మనము హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ని మనం ఫాలో అవుతున్నాము. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే 2050 అంటే విజన్ 50లో పెట్టుకొని విస్తృతంగా హైదరాబాద్ పరిధిని పెంచి అంటే ఇప్పుడు ఉన్న హెచ్ఎండిఏ లిమిట్ని ఇంకొక 10 కిలోమీటర్లు కూడా పెంచి మీకు అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు హెచ్ఎండిఏ లిమిట్ని పెంచడం జరుగుతుంది. ఇలా హెచ్ఎండిఏ లిమిట్ని పెంచడం వల్ల విస్తృతంగా లేఅవుట్లు రావడం, హెచ్ఎండిఏ పరిధి పెరగడం, హెచ్ఎండిఏ పరిధి పెరిగినందువల్ల మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ప్లాట్లు వాళ్ళకు అందుబాటు ధరల్లో ఉండే విధంగా కూడా జరగడం హైదరాబాద్ అభివృద్ధి అనేది భారతదేశంలో ఒక అత్యున్నతమైన స్థాయికి భారతదేశంలో హైదరాబాద్ సిటీని తీసుకుపోయే దిశగా కొత్త గవర్నమెంటు ప్రయత్నం చేస్తుంది. ఈ విప్లవాత్మకమైనటువంటి మార్పు కూడా రియల్ ఎస్టేట్లో అందరికీ న్యాయం చేకూరుతుందనేది నా ప్రగాఢమైనటువంటి అభిప్రాయం. హైదరాబాద్ ఫార్మా సిటీకి సంబంధించి కూడా ఒక నిర్ణయం అంటూ జరిగిందండి. హైదరాబాద్ ఫార్మా సిటీ హైదరాబాద్లో ఉండటం అనేది హైదరాబాద్కి చాలా కలిసి వచ్చేటువంటి అంశం. అయితే ఈ ఫార్మా సిటీని ఉన్న ప్లేస్లో అంటే మీకు ముచ్చర్లో ఉన్న ప్లేస్లో కొంత భాగాన్ని ఫార్మా విలేజెస్గా అట్లాగే ఉంచి ఈ ఫార్మా సిటీ అనేది విమానాశ్రయానికి దగ్గరగా సిటీకి దగ్గరగా ఉండటం వల్ల పొల్యూషన్ ఏర్పడద్దనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ ఫార్మా సిటీని కూడా ఫార్మా విలేజెస్గా డివైడ్ చేసేసి కొంత భాగాన్ని హైదరాబాద్కు దగ్గరగా ఉన్నటువంటి వికారాబాద్లో కొంత భాగాన్ని, అలాగే హైదరాబాద్కు దగ్గరగా ఉన్నటువంటి నల్గొండలో కొంత భాగాన్ని, అలాగే
హైదరాబాద్కి దగ్గరగా ఉన్నటువంటి జహీరాబాద్లో కొంత భాగాన్ని, కొంత స్థలాలు కేటాయించి అక్కడ కూడా ఫార్మాసిటీకి సంబంధించినటువంటి పరిశ్రమలు వచ్చే విధంగా కొత్తగా వచ్చిన ప్రభుత్వం నిర్ణయాలు చేపడుతుంది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం మాటల్లో కాకుండా చేతల్లో దిగిందనేది 100% వాస్తవంగా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే రీసెంట్గా MGBS నుంచి అలాగే ఫలక్నామా వరకు కూడా మెట్రో పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే రెండో అంశం ఏమిటంటే ఎలివేటెడ్ కారిడార్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి మీకు ప్యారడైజ్ దగ్గర నుంచి కండ్లకోయ, నాగ్పూర్ హైవేలో కండ్లకోయ వరకు ఒక ఫ్లైఓవర్ రావడం, అలాగే రెండో ఫ్లైఓవర్ వచ్చేసి మీకు జూబ్లీ బస్టాండ్ నుంచి షామీర్పేట వరకు కూడా ఒక ఫ్లైఓవర్ వస్తుంది. రక్షణ శాఖ అనుమతుల కోసం ఇంతవరకు వెయిట్ చేసిన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు రక్షణ శాఖతో కూడా అనుమతులు తీసుకొని ఈ 2 ఫ్లైఓవర్లను కూడా స్టార్ట్ చేయడం వల్ల ఉత్తర తెలంగాణకు, నేను చాలా వీడియోల్లో చెప్పాను మీకు మా షామీర్పేట ప్రాజెక్టుల గురించి, ఉత్తర తెలంగాణకు ముఖద్వారాలుగా ఉంటాయి షామీర్పేట కానీ అటు మేడ్చల్ కానీ అని చెప్పాను. కాబట్టి ఈ ఫ్లైఓవర్లు వేయటం కూడా ఉత్తర తెలంగాణకి చాలా అడ్వాంటేజ్ ఉండే ప్రాజెక్టులు ఇవి. ఓవరాల్గా హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ గురించి రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అయ్యే దిశగా ముఖ్యమంత్రి గారి అడుగులు ముందుకేస్తూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ప్రపంచ పటంలో ఒక ఎక్స్ట్రాడినరీ మార్క్ వైపు తీసుకెళ్లే దిశగా పనులు జరుగుతున్నాయి. కాబట్టి ఇది సరైన సమయం. కాబట్టి ఇన్వెస్టర్సు భయపడకుండా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనేది నా సలహాగా నేను చెప్తున్నాను.